బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉదయం చూసేసరికి కారు పూర్తిగా దగ్ధమైంది. విజయ్ గౌడ్ కారుకు నిప్పు పెట్టడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఉదయం చూసేసరికి కారు పూర్తిగా దగ్ధమైపోయింది. విజయ్ గౌడ్ కారుకు నిప్పు పెట్టడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అసలు దీనికి సంబంధించిన కారకులు ఎవరు అనేది తెలిసిందా? పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? దామోదర్, అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్న విజయ్ గౌడ్కు సంబంధించిన కారు రాత్రి దగ్ధమైంది. అయితే దీనికి సంబంధించి కారణం ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ గౌడ్ కు గ్రామంలో ఏదైతే అటు రామసముద్రానికి సమీపంలోనే గుంతల చేను అనే గ్రామంలో ఉంటాడు. చుట్టూ వ్యవసాయ పొలం మధ్యనే తన ఇంటిని కట్టుకున్నాడు. దీంతో పాటు అక్కడ అతనికి నాకు శత్రువులు ఎవరూ లేరు, ఎవరు కాల్చారో అంటూ కూడా అనుమానం లేదని చెప్తున్నాడు. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో కొంత అటు వైసీపీ వారికి వీరి మధ్య గొడవలు జరిగాయి. గత ఎన్నికల సందర్భంగా అవి దృష్టిలో పెట్టుకునే కాల్చివేశారంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాము, దోషులను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నారు. దీంతో పాటు ఆ సమయంలో అటు ఇటు వెళ్లిన వాహనాల డేటాను బయటకు తీసుకున్నాం. దీంతో పాటు అటు సీసీ కెమెరాలు లేనందువల్ల అటు దూరంగా ఉన్న దుకాణాల వద్ద నుంచి సీసీ ఫుటేజ్ తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే మదనపల్లి ఆ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. ఇది మొదటిసారి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలు ఎప్పుడు చోటు చేసుకుని చోట ఈ విధమైన కారు దగ్ధం వరకు ఏమన్నా స్థానికంగా కక్షలు ఉన్నాయా లేకపోతే వ్యక్తిగత కక్షలా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ దామోదర్.